నమస్తే, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. ఆయన అడిగి మన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మంగళవారం రోజు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మంగళవారం తల్లి చాలా అద్భుతం. మంగళవారం రోజు జన్మించిన వారికి ఏంటి అని అంటే 2 రకాల సమస్యలు ఉంటాయి. మొదటి సమస్య కోపం అయితే, రెండో సమస్య ఆరోగ్య సమస్యలు. ఎందుకు అనంటే మంగళవారానికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు. నవగ్రహాలలో కుజుడు. అయితే ఇంకొకటి ఏంటి, ఆరోగ్య స్థితికరంగా వీడు ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. కోపం అంటారా, కుజుడికి విపరీతమైన కోపం ఉంటుంది. అదొకటి. తర్వాత హనుమంతుల వారు కూడా అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా అంటారు. కాకపోతే ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పరిధిలోకి తీసుకుంటారు ఇందులో మంగళవారంలో. ఎందుకు అనంటే సుబ్రహ్మణ్య సర్పజాతుల నుంచి అవి ఎంత కోపంతో ఉంటాయో తెలుసు కదమ్మా. కొంచెం ఏంటి అనంటే అహంకారం, నేనే అనే అహంకారం కూడా ఎక్కువ ఉంటుంది వారికి మంగళవారం రోజు. తర్వాత ఇంకో విషయం కూడా ఏంటంటే తల్లి, మంగళవారంలో జన్మించిన వారికి డబ్బు మాత్రం అధికం. డబ్బు మాత్రం అధికంగా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎందుకు అనంటే శాసిస్తారు, జనాలను శాసిస్తారు వాళ్ళే. అంటే నేను చెప్పింది నువ్వు వినాలి అనే స్థితికి తీసుకువస్తారు. తర్వాత రెండోది ఏంటి అనంటే అధికార యోగ్యతలు కూడా పొందుతారు. అంటే రాజకీయ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అన్నిట్లలో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకోగలుగుతారు. ఓకే గురుగారు. మరి మంగళవారం రోజు జన్మించిన వారు ఏ దేవుని పూజిస్తే మంచిదంటారు? అమ్మ, మంగళవారం రోజు జన్మించిన వారు ఎక్కువగా ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉదయం పూట బెల్లము పాలతో అభిషేకం చెయ్యాలి. అదేంటి గురుగారు బెల్లం పాకం అంటుంది? ఇందులో మంగళవారంలో పుట్టిన వాళ్ళకి ఏంటి అని అంటే కొన్ని గ్రహస్థితులు ఉంటాయి. ఏంటి అని అంటే గ్రహస్థితుల దోషాల వల్ల మన ఈ మంగళవారం పుట్టిన ఈ జాతక కుండలి ఉంటుంది కదా, జాతక కుండలి ఉండేటువంటి గ్రహతత్వ దోషాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిలో నుంచి నివారణ కావడానికి కోసం, అంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి అన్న కదా, ఈ ఆరోగ్య సమస్యల్లో నుంచి నివారణ కావడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రాత్రిపూట పాలల్లో బెల్లం వేసి బాగా నానపెట్టాలి. నానపెట్టేసి ఉదయాన్నే లేకపోతే ఉదయం పూట ప్రొద్దున్నే అయినా సరే ఆ బెల్లం వేసేసి బాగా దంచి మొత్తం కలిపేసేయాలి. బెల్లం పాలు అయిపోవాలి, అవి అంటే బెల్లం రంగులు అయిపోతాయి కదా పాలు కూడా. అలా అయిపోయాక వాటిని తీసుకువచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చెయ్యాలి. అభిషేకం చేసిన తర్వాత మొత్తం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలంలో అంటే 6:30 ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భస్మాభిషేకం అంటారు. ఈ భస్మాభిషేకాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఈ భస్మాభిషేకము చేసిన తర్వాత ఆ భస్మాన్ని 10 మందికి పంచి మిగిలిన భస్మం ఇంటికి తీసుకుపోవాలి. అంటే నువ్వు కేజీ అన్న చేయి, అర కేజీ అన్న చేయి, 10 కిలోల నుంచి ఎంత చేసినా దానం చేసే భస్మాన్ని ఇంటికి తీసుకుపోవాలి. దీనివల్ల ఈ రోగ నిరోధక శక్తి ధనపరంగా కానీ సకలంగా ఒక మంచి యోగ్యతగా ఉంటారు. తర్వాత ఇంకో విషయం కూడా ఏంటంటే మా తల్లి, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలో అరటి పండు అనేటువంటిది నివేదన పెట్టకూడదు మంగళవారం రోజున. ఇంకా ఏ పండైనా సరే మనం నివేదన పెట్టి ఆ పండుని తిరిగి తీసుకువచ్చి మరలా ఒకవేళ నీవు పూజ చేసుకుంటే వివాహమైన వాళ్ళైతే గనక భార్యాభర్త ఇద్దరు కలిసి ఆ నైవేద్యం తినాలి పండుని. లేదా నువ్వు ఒక్కరివే అయ్యావే అనుకో, నువ్వు ఒక్కదానివే తినాలి. మళ్ళీ తల్లిదండ్రులకు కూడా ప్రసాదం ఇవ్వకూడదు. కాయో పండ్లో పెడతాం కదా మనం, కొబ్బరికాయ పళ్ళు అవన్నీ నివేదన పెడతాంగా, నువ్వు ఎన్ని పెట్టావో అన్ని నువ్వే తెచ్చుకొని తినాలి. తర్వాత ఈ బెల్లం తీర్థం అయితే ఉంది కదా, ఆ బెల్లం పాల తీర్థాన్ని నువ్వు సుమారు 200 ml వరకు ఖచ్చితంగా నీ ఒంట్లో సేవించాలి. రెగ్యులర్ గా గురుగారు? ఓన్లీ మంగళవారం? ప్రతి మంగళవారం రోజు ఇలా ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితము వారికి దక్కుతుంది. ఓకే గురుగారు. అంటే ఏ దేవుని పూజించాలో, ఎలా పూజించాలో మంగళవారం రోజు జన్మించిన వారికి బాగా చెప్పారు గురుగారు. మరి వీరు ఏ రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుంది?
అమ్మ 7 వారాలకు 7 రంగులు ఉంటాయి. కాకపోతే ఏంటి అనంటే మంగళవారం రోజున ఎక్కువగా వాడాల్సింది ఎరుపు. ఓకే. ఎరుపు రంగుని వాడాలి. అంటే ఇక చెప్పాను కదా! షర్టో, ఫాయింటో ఇంకొంతమంది కూడా ఇన్నర్స్ అవి కూడా రెడ్‌లో తీసుకుంటారు. అవును గురు. ఏదైనా సరే ఎరుపు ఉంటే సరిపోతుంది. ఓకే. ఆ రోజు చున్నీ ఎరుపు అయినా. ధరించాలి. ఓకే గురుగారు. మరి వీరు ఏ రంగు బొట్టును ధరిస్తే బావుంటుంది? అమ్మ ఒకటేంటి అంటే చెప్పాను కదా! ఈ రోగాలు వీటి వల్ల ఏంటి అనంటే ధనపరంగా ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానికి ఏంటంటే ఇది సూర్యకుజ గంధము అంటారు. సూర్యకుజ గంధం. సూర్యకుజ గంధము. ఈ సూర్యకుజ గంధాన్ని ఎవరైతే వాడుతారో దీనివల్ల రోగాలు నశింపవుతాయి. ఆర్థికంగా వృద్ధి పెరుగుతూ ఉంటుంది. అంటే అదేంటి బొట్టుకే అంత శక్తి ఉందా అనే భావన చాలా మందికి వస్తూ ఉంటారు. కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. అవును గురుగారు. అవునా? హ్మ్. మీరు వాడి చూడండి. హ్మ్. వాడి చూసిన తర్వాత అప్పుడు నీ కామెంట్ కరెక్టా రాంగా అనేది నీకు తెలుస్తది. ఓకే గురుగారు. తప్పకుండా. అవునా? అవును గురుగారు. ఎందుకనంటే ఒక చిన్న విషయం రా. జ్వరం వచ్చింది. ఒక్క డోలో 650 వేసుకుంటేనే మనకు జ్వరం తగ్గుద్దా? సందర్భానుసారం బట్టి ఒక్కొక్కసారి అలా. కొంతమందికి అది పడదు. అవును గురుగారు. కొంతమందికి పడదు. పడుతుంది. కొంతమందికి పడదు, కొంతమంది పడుతుంది. కొంతమందికి పడతది. వాళ్ళేంటిది పారాసిటమాల్స్ వేస్తారు. అవును గురుగారు. అవునా? హ్మ్. ఇవి అలా కాదు. హుహు. ఏ రోజుది పడితే ఆ రోజుది ఉంటది. దీన్నొక్కసారి వాడి చూడండి. దీని శక్తి ఏంటో మీకే అర్థమయ్యి మీకు తెలుస్తది. పైగా ఇది మేము తయారు చేసి మా అమ్మవారి దగ్గరనే పెట్టి పూజలు గావించి మీకిస్తున్నది. ఆ పూజ శక్తి కూడా ఇందులో ఉంటది. వాడి చూసిన తర్వాత దీని యొక్క ప్రతిభ మీకే అర్థమవుతది. దీని యొక్క శక్తి ఇది వాడుతూ ఉంటే నీ శరీరంలో కలిసే మన ఏంటిది జరుగుతున్నటువంటి స్థితిగతులు మనకి అవునవును. ఏమన్నా మారుతూ ఉంటే మనకు తెలిసిపోతూ అవును ఉంటది కదా! గురుగారు. అవును గురుగారు. అలా తెలిసిపోతూ ఉంటది. ఓకే గురుగారు. విన్నారా తల్లి? ఓకే గురుగారు. ఇది విషయం. ఓకే. చూసారు కదా! ఇప్పుడు గురుగారు చెప్పిన గంధం గురించి ఏదైతే ఉందో, అది మీకిప్పుడు స్పష్టంగా ఇంకా క్లియర్‌గా తెలియాలంటే మేము ఇంతకుముందు చేసిన వీడియో ఒకటుంటుంది. అంటే నక్షత్రానుసారం వారు ఏ బొట్టును ధరిస్తే బావుంటుందని అందులో చాలా క్లియర్‌గా చెప్పారు. అది ఎక్కడ దొరుకుతుంది, దాని ఖరీదెంత అనేది కూడా ఆ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఖరీదు విషయానికొస్తే మీరు మా స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్‌లు కనుక ఫోన్ చేస్తే అపాయింట్‌మెంట్ మీకు దొరుకుతుంది. గురువుగారితో మాట్లాడి చక్కగా మీకు ఒకవేళ ఈ వీడియోలో మీరు అడగలేకపోయినా, మేము చెప్పలేకపోయినా అవి మీరు గురువుగారితో క్లియర్‌గా మాట్లాడి మీ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే గురుగారు మంగళవారం రోజు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఏ రంగు దుస్తులు ధరించాలి? అలాగే ఏ దేవుణ్ణి పూజించాలి? ఎలా పూజించాలి? ఏ బొట్టు ధరించాలి? అనే వాటి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.